అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన మీరు మహాగణుడు, మహోన్నతుడు, నిత్యుడగు తండ్రివి, నిత్య నివాసమైనటువంటి దేవుడైంటున్న విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మారని మార్పు లేని దేవుడుగా మీరుంటున్న గొప్ప విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ బలమును బట్టి, మీ శక్తిని బట్టి, మీ ఔన్నత్యాన్ని బట్టి దేవా, మరి తండ్రి అయా, మీరు చేసేటువంటి బలమైన కార్యములు బట్టి, దేవా, భీకరమైన కార్యములు బట్టి దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, అద్భుతకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి అని దేవా, మీ పేరు అందరి బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అతి పరిశుద్ధమైనటువంటి మీ నామాన్ని స్తుతించడానికి, దేవా, శ్రేష్టమైన మీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయం కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, దేవా, మరి పాడుకునే పాటను మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మరి తండ్రి నాయన స్తుతించి, గణపరిచి, హెచ్చించి దేవా, మీ నామాన్ని మహింపరిచే సమయం అంతటినీ మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. వేకుల జావన ఆశతో, ఆసక్తితో దేవా, మరి తండ్రి మీ శ్రేష్టమైనటువంటి వాక్కులు వినగోరి దేవా, మీ సన్నిధిలో కూర్చొని మీ వైపు చూస్తూ ఉండగా దేవా, మరి తండ్రి ప్రభువా, మీరే మీ మెల్లైన స్వరాన్ని మీరు మాకు వినిపింపజేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి. తద్వారా మీ వాక్యపు వెలుగులో దేవా, మరి తండ్రి నాయన మీకును చక్కగా నడవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మరి తండ్రి నాయన అయా, మీ వాక్యాన్ని సంపూర్ణంగా ఇంకను అర్థం చేసుకొని దేవా, మీ ప్రేమను, మీ ఔన్నత్యాన్ని గుర్తించి దేవా, మీలో సంతోషంగా సాగిపోవడానికి కావాల్సిన కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆ రీతిగా వాక్యం వినే సమయం అంతటి కూడా మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నాయన చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు. ఆత్మరూపంలో, పరిశుద్ధ ఆత్మరూపంలో మా మధ్య మీరు సంచరించండి. అన్ని విషయాల్లో మీరు మాకు ఉపజాయించండి. ఇదిగో ప్రభావ, మీ ప్రియులు వారి వారి గృహాల్లో చేరి ప్రార్థన ఏకీపిస్తుండగా మీ సన్నిధి తోడుగా ఉంచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ దినమంతటికి కావాల్సినటువంటి గొప్ప ఆత్మశక్తి బలాన్ని దేవా, మీ సన్నిధానంలో మేము గడుపుట ద్వారా మేము పొందుకోవడానికి మాకు సహాయం చేయమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. సమయంలో పాట పాడి దేవుని నామాన్ని మహిమపడదాం. షారోన్ ఆత్మీయ గీతాల్లో నుంచి 496 పాట పాడుకుందాం. నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్య అని. నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా, నీ కృపయే నాకు తోడయ్యా ఓ యేసయ్యా, నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా, నీ కృపయే నాకు తోడయ్యా ఓ యేసయ్యా, నీ దీవెన నాకు చాలయ్యా, నీ దీవెన నాకు చాలయ్యా ఓ కరుణామయా, ఓ కరుణామయా, ఓ కరుణామయా, ఓ కరుణామయా. నన్ను ప్రేమించి, నన్నాదరించి, నీ సన్నిధిలో నన్ను నిలిపితివే. నన్ను ప్రేమించి, నన్నాదరించి, నీ సన్నిధిలో నన్ను నిలిపితివే. నీ దీవెన నాకు చాలయ్యా, నీ దీవెన నాకు చాలయ్యా ఓ కరుణామయా, ఓ కరుణామయా, ఓ కరుణామయా, ఓ కరుణామయా. నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా, నీ కృపయే నాకు తోడయ్యా ఓ యేసయ్యా, నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా, నీ కృపయే నాకు తోడయ్యా ఓ యేసయ్యా. కరువులు, భూకంపాలు, యుద్ధాలు వచ్చిన నీరాకడకు గుర్తులుగా ఉన్నది. కరువులు, భూకంపాలు, యుద్ధాలు వచ్చిన నీరాకడకు
గుర్తులుగా ఉన్న నీ సువార్తను నే చాటెదను, నీ సువార్తను నే చాటెదను. ఓ కరుణామయ, ఓ కరుణామయ, ఓ కరుణామయ, ఓ కరుణామయ, నీ ప్రేమే నాకు చాలయ్యా. ఓ యేసయ్యా, నీ కృపయే నాకు తోడయ్యా. ఓ మెస్సయ్యా, నీ ప్రేమే నాకు చాలయ్యా. ఓ యేసయ్యా, నీ కృపయే నాకు తోడయ్యా. ఓ మెస్సయ్యా, నీ దీవెన నాకు చాలయ్యా. నీ దీవెన నాకు చాలయ్యా. ఓ కరుణామయ, ఓ కరుణామయ, ఓ కరుణామయ, ఓ కరుణామయ, నీ ప్రేమే నాకు చాలయ్యా. ఓ యేసయ్యా, నీ కృపయే నాకు తోడయ్యా. ఓ మెస్సయ్యా. దాని ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం ప్రియులారా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చే రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనుడికి ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదవ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమె సమయంలో మనం దేవుని వాక్యం విన్నాం పిల్లరా. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధానంలో ఈ రీతిగా మేము కలుసుకోవడానికి మీరు మాకు సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. మాకు అనుగ్రహించిన ఆరోగ్యం కొరకు స్తోత్రాలు. మాకు అనుగ్రహించిన నూతన దిన ప్రవేశం కొరకు స్తోత్రాలు. మా ప్రభా, ఈ ప్రాతకాల సమయంలో ఉదయకాలపు గడియలలో తండ్రి మీ యొక్క వాక్యమును ధ్యానిస్తూ ఉండగా మీ సహాయమును మాకు అనుగ్రహించండి. మీ వాక్య ధ్యానము ద్వారా మా తండ్రి మేము ఆత్మీయమైన బలమును పొంది ఈ దినమంతా నీ కొరకు మా విశ్వాస మార్గాల్లో శక్తివంతంగా నడవడానికి నీ కృపను అనుగ్రహించమని, మీరే తోడై ఉండి మహిమను పొందమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దాని కొరకు మనము తిమోతి పత్రికలో నుంచి ఒక మాట చదువుకుందాం. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుకుంటున్నాం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. ఈ ఉదయకాల సమయంలో సాధకము చేసుకొనుట అనే అంశాన్ని గురించి మనం క్లుప్తంగా ఆలోచన చేయబోతూ ఉన్నాం. దేవుని బిడ్డలంగా మనము దైవభక్తి విషయాల్లో సాధన లేక సాధకము చేయుట అనేది ఉన్నది. అది చాలా అవసరమైన విషయం అని చెప్పి అపోస్తుడైన పౌలు తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత వచనంలో ఉంటది, ఈ శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబోవు జీవము విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ఒకవేళ సాధన అనేది ఎక్సర్సైజ్ లేకపోతే
సాధకము చేయుట, ప్రాక్టీస్ చేయడం అనేది ఒకవేళ ఈ లోకం మట్టుకే ఈ జీవం విషయంలో అయితే, ఈ శరీర సంబంధమైన జీవం విషయంలో అయితే దానివల్ల వచ్చే ప్రయోజనం కొంత మట్టుకే, కొంతకాలమే. కానీ ఆత్మీయ విషయాల్లో, మరి ముఖ్యంగా దైవభక్తి విషయంలో మనము సాధన చేస్తే అది మనకు అత్యధికమైన మేలును, ప్రయోజనాన్ని చేకూరుస్తుంది అని పౌలు గారు తిమోతితో తెలియజేస్తున్నారు. మనం ఈ సమయంలో 2 మాటలను గురించి ఆలోచన చేయబోతున్నాం. ఒకటి దైవభక్తి, రెండోది సాధకము చేయుట. దేవుని బిడ్డలమైన మనము దేవుని పట్ల మనము కలిగి ఉన్న భక్తిని సాధకము చేయవలసిన వారంగా ఉన్నాము. దానిని మనము ప్రాక్టీస్ చేయవలసిన వారంగా ఉన్నాము. లేకపోతే దాన్ని మనం ఎక్సర్సైజ్ చేయాలి అనే విషయాన్ని పౌలు భక్తుడు చాలా స్పష్టంగా మరి తెలియజేస్తున్నాడు. సాధకము చేయుట అనే అంశాన్ని గురించి ముందుగా మనం ఆలోచన చేద్దాము. ఎక్సర్సైజ్ చేయాలి, లేకపోతే ప్రాక్టీస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక అంశం మీద మనకి గట్టి పట్టు రావాలంటే దానిలో మనం సాధన చేయాలి. లేకపోతే దానిని మనం సాధకం చేసుకుంటూ వచ్చినప్పుడు, ప్రాక్టీస్ చేస్తూ వచ్చినప్పుడు దానిలో ఒక పర్ఫెక్షన్ ని మనం రీచ్ అవుతాం. అదే ఒక మాట ఉంటది కదా, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. కనుక ఎక్సర్సైజ్ అనేది అవసరము. సాధన అనేది ఆధ్యాత్మిక విషయాల్లో కూడా సాధన ఉన్నది, సాధకము చేయుట అనేది ఉన్నది అని ఉదయకాలం మనం గుర్తించాల్సిన వారంగా ఉన్నాము. సాధకము చేయుట యొక్క ప్రాముఖ్యతను గురించి మరొక వచనాన్ని కూడా చదువుకుందాం. ఇదే 4వ అధ్యాయం 15వ వచనంలో ఉంది. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి యందే సాధకము చేసుకొనుము. నీ అభివృద్ధి లేక నీవు ఆత్మీయంగా అభివృద్ధి పొందాలంటే, నీవు అభివృద్ధి పొందుతున్నావు, నీవు దేవునిలో ఎదుగుతున్నావు, నీవు నీ స్థాయి రోజు రోజుకి పెరుగుతుంది అనే విషయం లోకం గుర్తించాలంటే, లేక నీవు కూడా దాన్ని చూచుకుంటూ రావాలంటే నీవు వీటి యందు సాధకము చేసుకును. వీటి యందే సాధకము చేయము. నీవు వీటిని చాలా బాగా సాధకము చేయాలి అనే విషయాన్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. ఇంగ్లీష్ లో ఒక మాట ఉంది, ఏమనుందంటే గివ్ యువర్ సెల్ఫ్ హోలీ టు దెమ్. నీవు ఏ విషయాలు నీ జీవితంలో ప్రాముఖ్యం అనిపిస్తున్నాయో వాటికి నిన్ను నీవు పూర్తిగా అప్పగించుకో. టోటల్ గా నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. ఇంకో మాట ఉంది, బీ అబ్జార్బ్డ్ ఇన్ దెమ్ అని ఉంది. అంటే వాటిలోనికి మనము మునిగిపోవాలి, వాటిలో మనం నిమగ్నం అయిపోవాలి. కనుక ప్రతి ఒక్కరము దేవుని బిడ్డలంగా ఒక ప్రోగ్రెస్, ఒక అభివృద్ధి మనం చూడాలంటే ఏ విషయాల్లో మనం అభివృద్ధిని కోరుకుంటున్నామో ఆ విషయాల్లో వాటిలో మనం అబ్జార్బ్ అయిపోవాలి, వాటిలో మనం మునిగిపోవాలి, వాటిలో మనం నిమగ్నం అయిపోవాలి, వాటిలో మనం సంపూర్ణంగా మనల్ని మనం మమేకం చేసుకోవాలి అనే విషయాన్ని ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక సాధకము చేయుట అనేది ఖచ్చితంగా ఉన్నది. సాధకము చేసుకుంటూ రావాలి. సాధకము చేయడం ద్వారా మనం ఒక పరిణతిని రీచ్ అవుతాం. లేకపోతే ప్రాక్టీస్ చేయడం ద్వారా, ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఒక క్రమబద్ధమైన విధానంలో మనం ఏ కార్యాన్ని చేసినా దాని మీద మనకు పట్టు దొరుకుతుంది. అయితే తిమోతికి పౌలు గారు చెప్తుంది మాత్రం దేవభక్తి విషయంలో, రిగార్డింగ్ యువర్ గాడ్లీనెస్, నీ యొక్క భక్తి జీవితం విషయంలో నీకు సాధకము చాలా అవసరము. ఒక రెగ్యులర్ బేసిస్ మీద నువ్వు ప్రాక్టీస్ చేయడం చాలా అవసరము అని చెప్పి పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి, 1-2 మాటలు నేను దేవుని వాక్యం నుంచి జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. వయస్సు వచ్చిన వారు అంటే దేవునిలో మనం ఎదుగుతున్నాము. కింద ఫుట్ నోట్ లో ఉంది, పరిపూర్ణులు అవుతూ ఉంటే లేక పరిపూర్ణత వైపు మనం సాగిపోతూ ఉన్నప్పుడు మనం వి నీడ్ టు ప్రాక్టీస్, అభ్యాసం చేయాలి అని చెప్తున్నారు. ఏదైనా గాని అభ్యాసం చేయాలి. ఒకవేళ అది పాటలు పాడడం కావచ్చు, పాటలు రాయడం కావచ్చు, డ్రాయింగ్ వేయడం కావచ్చు, ఏదైనా కానీ ఏ రంగంలో అయినా మనం రాణించాలంటే ఆ రంగంలో మనం అభ్యాసం చేయాలి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, వయసు వచ్చిన వారు, ఎదుగుతున్నామని చెప్పుకుంటున్న వారు అభ్యాసము ద్వారా, త్రూ ప్రాక్టీస్, త్రూ ఎక్సర్సైజ్ వాళ్ళు మేలు కీడులను వివేచించగలిగిన జ్ఞానేంద్రియ వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉంటారు.
మన సెన్స్ ఆర్గన్స్, మన జ్ఞానేంద్రియాలు, మన సెన్సెస్ అన్నిటినీ మనం వాటిని సాధకము చేయవలసిన వారంగా ఉన్నాము. ఏ రీతిలో సాధకం, ఏ విషయంలో, ఏ కోణంలో మనం సాధకం చేయాలంటేనంట మేలు కీడులను వివేచించేటట్లుగా మనం మన జ్ఞానేంద్రియాలను మనం సాధకం చేయవలసిన వారం. కనుక మనం సాధకము చేస్తే మన యొక్క జ్ఞానేంద్రియాలు మేలు కీడులను వివేచిస్తాయి. ఒకవేళ మనం ప్రాక్టీస్ చేయకుండా, ఎక్సర్సైజ్ చేయకుండా గనక మనం వదిలేసేస్తే మనకు వాటిలో పట్టు మనకు దొరకదు. వీ కెనాట్ డిజర్న్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. మంచిదేదో చెడుదేదో తెలియని వారంగానే మనం ముందుకు సాగి వెళ్ళవలసి ఉంటుంది. ఇంకో మాట కూడా చూపిస్తాను నేను. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మరొక గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి రాయబడింది. వాళ్ళు కూడా సాధకం చేసుకున్నారంట. దేనిలో సాధకం చేసుకున్నారో చదువుతాను. 14వ వచనంలో వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనస్సులను మరులు గల్పుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును. లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయాలు వారికి ఉన్నాయి. వారు తమ హృదయాలను సాధకము చేశారు. వాళ్ళు తమ హృదయాలకు ఒక తర్బీదు ఇచ్చారు, ఒక ప్రాక్టీస్ ఇచ్చారు, ఒక ఎక్సర్సైజ్ ఇస్తూ వచ్చారు. ఎందులో అంటే లోభిత్వము నందు, గ్రీడీనెస్ లో, దురాశలో వారు తమ హృదయాలకు ప్రాక్టీస్, ఎక్సర్సైజ్ ఇచ్చారంట. కొంతమందిని మనం చూస్తుంటాము, కనబడిన ప్రతిదీ వాళ్ళకు కావాలని ఆశిస్తారు, లేక ప్రక్కనున్న ప్రతి వాళ్ళ దగ్గర దాని గురించి వివరాలు చెప్పించుకుంటుంటారు. ఇది ఎక్కడ దొరుకుద్ది, ఎలా దొరుకుద్ది, ఎలా వెళ్ళాలి, దీన్ని ఎలా సంపాదించుకోవాలి. దురాశ, గ్రీడీనెస్. కనుక్కోవడం తప్పులేదు, ఒకవేళ అవకాశం ఉంటే తీసుకోవడం, తెచ్చుకోవడం, సంపాదించుకోవడం తప్పులేదు, కానీ ప్రతి దానిని ఆశిస్తూ ఉంటారు. దురాశ, గ్రీడీనెస్, లోభిత్వం మందు వారు తమ హృదయములను సాధకము చేస్తారట. దురాశ చేత మరులు కొల్పబడి ఒక వ్యక్తి పాపం చేస్తాడు. ఆ పాపము ఆఖరికి మరణానికి తీసుకుని. ప్రియమైన వారులారా, ఉదయకాల సమయంలో సాధకము చేయుట అనే అంశాన్ని గురించి మనం చాలా క్లుప్తంగా ఆలోచన చేయబోతున్నాం. వీ నీడ్ టు ప్రాక్టీస్, వీ నీడ్ టు ఎక్సర్సైజ్ అవర్ గాడ్లీనెస్. మన యొక్క దైవ భక్తిని మనము సాధకము చేయవలసిన వారంగా ఉన్నాము. అప్పుడే మనం ఒక సంపూర్ణతలోనికి, ఒక పరిణతిలోనికి మనం వెళ్తాము. రకరకాల ప్రజలు ఉన్నారు. లోభిత్వమునందు తమ హృదయాలను సాధకము చేసిన వారు ఉన్నారు. వయసు వచ్చిన వారు, ఆత్మలో ఎదిగిన వారు మేలు కీడులను వివేచించినట్లుగా తమ యొక్క జ్ఞానేంద్రియాలను సాధకము చేస్తారంట. కనుక సాధకము చేయడం అనేది చాలా చాలా ముఖ్యము. సాధన అనేది, ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా కానివ్వండి, మనం ప్రాక్టీస్ చేసినప్పుడే మనం ఏదైనా సంపాదించుకోగలము, సాధించగలము, లేకపోతే అచీవ్ చేయగలము. దానిలో ఒక పట్టు మనం సంపాదించుకోగలం. అమెరికా దేశంలో అమెరికన్స్ రన్నింగ్ షూ కొనుక్కుంటారంట. ఖచ్చితంగా వాళ్ళ బాడీస్ ఫిట్ గా ఉండటానికి, ప్రతిరోజు వాళ్ళు జాగింగ్ కి వెళ్ళడానికి, వాళ్ళు రన్నింగ్ చేయడానికి షూ కొనుక్కుంటారంట. గాని అందులో 87% వారు రన్నింగ్ కి మాత్రం వెళ్లరంట. అంటే వాళ్ళకి ఆశ ఉన్నది, సాధకము చేసుకోవాలి, మా బాడీస్ ఫిట్ గా ఉంచుకోవాలి, కనుక మేము ఎక్సర్సైజ్ చేస్తాము, మేము జిమ్ కి వెళ్తాము, లేకపోతే మేము రన్నింగ్ చేస్తామని రన్నింగ్ షూ అయితే కొనుక్కుంటారంట. గానీ అందులో 87% ప్రజలు వాళ్ళ రన్నింగ్ షూ అలాగే కామ్గా పక్కన పెట్టేస్తారంట. దే వోంట్ ప్రాక్టీస్. ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేద్దాం. మన భక్తి జీవితాలు కూడా ఇలాగే ఉన్నాయి. మనం ఏమేమి సాధన చేయాలో మనకు తెలుసు. ఒక క్రమబద్ధమైన రీతిలో వాక్యం చదువుకోవాలి, ఆ ప్రవచన వాక్యాలు వినడంలో, చదవడంలో, గైకుంఠంలో ఆశీర్వాదం ఉందని తెలుసు. ఎన్నో వాక్య నియమాలు మనకు తెలుసు. గాని వాటిని సాధకము చేయడంలో మాత్రం మనకి చాలినంత ఇంట్రెస్ట్, చాలినంత అవేర్నెస్, చాలినంత అవగాహన లేదు అని మనం ఒప్పుకోవాల్సిన వారంగా ఉన్నాము. అయితే భక్తుడైన పౌలు తిమోతికి తన సొంత కుమారులాగా కన్సిడర్ చేసిన తిమోతితో చెప్తున్నాడు, అపవిత్రమైన ముస్లిం ముచ్చట్లు పక్కన పడేసేసేయి, దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకుంటా వెళ్ళు. నీ అభివృద్ధిని చుట్టుపక్కల వాళ్ళందరూ చూడాలంటే, నీవు ఎదుగుతున్నావు అనేది లోకం గుర్తుపట్టాలంటే, నీవు ఒక రెగ్యులర్ బేసిస్ మీద భక్తిని సాధన చేయవలసి ఉన్నావు. అందరిది ఎవరితో ప్రమేయం లేకుండా నీకు నీవు ఒక క్రమబద్ధమైన విధానంలో భక్తి చేయవలసి ఉన్నామని చెప్పి మరి తిమోతికి పౌలు గారు తెలియజేస్తున్నారు. ఇదే కాలం మనం గ్రహించబోతున్న రెండో అంశం ఏంటంటే, దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధన చేసుకో. గాడ్లీనెస్, దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధన. వాట్ ఈస్ గాడ్లీనెస్ అంటే బీయింగ్ ఏ గాడ్లీ పర్సన్.
ఒక దైవ భక్తి కలిగిన వ్యక్తిగా, ఒక దైవానికి, నిజ దేవునికి చెందిన వ్యక్తిగా మనం ప్రవర్తించవలసిన వారంగా ఉన్నాము. ఈ దేవుని యొక్క ఒక మెయిన్ క్యారెక్టర్ హోలీనెస్, పరిశుద్ధత. మనము గాడ్లీనెస్ మెయింటైన్ చేస్తున్నాము అంటే, మనం గాడ్లీనెస్ సాధకము చేస్తున్నాము అంటే ఖచ్చితంగా మన జీవితంలో అన్ని రంగాలలో ఈ హోలీనెస్ అనే దాన్ని, పరిశుద్ధత అనే ప్రమాణాన్ని మనం సంపాదించుకోవాల్సిన వారంగా ఉన్నాము. దానిని ఒక క్రైటీరియాగా పెట్టుకొని పరిశుద్ధతను మన జీవితంలో మనం సాధన చేస్తూ రావాలి. కనుక భక్తి చాలా అవసరం. ఆ భక్తిని మనం సాధకము చేయడం చాలా చాలా అవసరం. అమెరికన్స్ లాగా షూ కొనుక్కుని పక్కన పెట్టేయడం కాదు, గాని ఆధ్యాత్మిక జీవితంలో భక్తి కలిగి ఉండాలని ఆశిస్తున్న మనము, దేవుని చేత అంగీకరించబడిన మనము, దేవుని చేత అంగీకరించబడే దేవునికి ఆమోదయోగ్యమైన భక్తిని మనం చేయాల్సిన వారంగా ఉన్నాం. చూడండి, దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. మరి తిమోతి పత్రికలోనికి వెళ్దాము. తిమోతికి పౌలు గారు రాస్తూ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. భక్తిని గురించి ఒక మాట చెప్తున్నాడు. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. 1 తిమోతి 2వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంటది. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించున్నాను. మన దైవ భక్తి, మనం దేవుని యందు కలిగి ఉన్న భక్తి, అది సంపూర్ణ భక్తిగా మారాలి. ఇట్ షుడ్ రీచ్ పర్ఫెక్షన్. గాడ్లీనెస్ లో ఒక పర్ఫెక్షన్ మనం రీచ్ అవ్వాలి. ఆ సంపూర్ణమైన భక్తి మనం సాధకము చేయాలంటే ఈ భూమి మీద ఉండగా మనం మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి, రాజుల కోసం ప్రార్థన చేయాలి, అధికారుల కోసం ప్రార్థన చేయాలి, మన చుట్టూరా ఉన్న సంఘాల కోసం, సంఘ బిడ్డల కోసం, కుటుంబీకుల కోసం, మన ఇంటి వారి కోసం మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. దైవ భక్తిని నీవు సాధకము చేయి. నీకు నీవే సాధకము చేసుకో తిమోతి. ఇది నీ పర్సనల్ విషయం, ఇది నీ వ్యక్తిగత విషయము. నీ భక్తిని నీవు సాధన చేయాలి. ఒక గాడ్లీ పర్సన్ గా నీవు తీర్చిదిద్దబడాలంటే, ఒక సంపూర్ణమైన భక్తిని నువ్వు సాధించుకోవాలంటే, సంపాదించుకోవాలంటే మనుషులందరి కొరకు నిస్వార్థంగా నువ్వు ప్రార్థన చేయాలి. నీ యొక్క హృదయాన్ని విశాలపరచుకోవాలి. నువ్వు నీ కొరకే, నువ్వు నీ కుటుంబం కొరకే నువ్వే ప్రార్థించే ఆ కాన్సెప్ట్ నుంచి నువ్వు బయటకు రావాలి. సంపూర్ణ భక్తిని సాధన చేయడానికి మనుషులందరి కోసం ప్రార్థన చేయాలని చెప్పి తిమోతికి పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే తిమోతి పత్రికలో ఇంకొక మాట కూడా చూపిస్తాను నేను. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మొదటిది మరి సంపూర్ణమైన భక్తి కొరకు, నీ దైవ భక్తి సంపూర్ణమైన భక్తిగా మారాలంటే నువ్వు అందరి కోసం ప్రార్థన చెయ్యి. కనబడే వారందరి కోసం, నీ వెరిగిన వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. రెండోది, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధన నువ్వు గుర్తుపెట్టుకో. నీ దైవ భక్తిలో సంతుష్టి ఉండాలి, కంటెంట్మెంట్ అనేది ఉండాలి. గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ ఈజ్ ఏ గ్రేట్ గెయిన్. సంతుష్టి సహితమైన దైవ భక్తి లాభసాధన. దేవుని బిడ్డలంగా మనం మన భక్తి జీవితంలో తృప్తిని, సంతృప్తిని మనం కలిగి ఉండాలి. మనం ఏ స్థితిలో ఉన్నా, దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచినా గాని ఆ స్థితిలో మనం సంతృప్తి కలిగి ఉండాలి. పౌలు గారు తన కొరింథీ పత్రిక రాస్తూ అంటాడు, మేము అన్ని సమయాలలో, మేము అన్ని పరిస్థితుల్లో సంతృప్తి కలిగి ఉండగలుగుతున్నాము అని అంటాడు. ఎంత గొప్ప విషయం అండి. అన్నపానాలు లేని సమయం ఉంది, నిద్రలు లేని సమయం ఉంది, అపాయకరమైన పరిస్థితులు ఉన్నాయి, అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, మరి అందరూ తను వదిలిపెట్టేసిన పరిస్థితులు ఉన్నాయి, తన మీదకి నిందలు అవమానాలు వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అయినా అంటున్నాడు, అన్ని సమయాలలో, అన్ని పరిస్థితుల్లో సంతృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకున్నాను. అందుకే ఎంతో ధైర్యంగా తిమోతితో చెప్తున్నాడు, తిమోతి గుర్తుపెట్టుకో, సంతుష్టి సహితమైన దైవ భక్తిని నీవు సాధన చేయాలి. అదే నీకు లాభం, అదే నీకు ఆశీర్వాదం. నీకు నిజమైన ఆశీర్వాదం కలగాలంటే నీవు సంతృప్తితో కూడిన భక్తి చేయాలి. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో, మన పరిస్థితులలో దేవుని నుంచి మనం, లేక దేవుణ్ణి బట్టి మనం సంతృప్తి కలిగి ముందుకు సాగి వెళ్ళాలి. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. ఇక్కడ యాకోబు భక్తుడు భక్తిని గురించి మరొక మాట చెప్తూ ఉన్నాడు. యాకోబు పత్రిక మరి 1వ అధ్యాయం 27వ వచనం చదువుతాను. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా, తిమోతి, దైవ భక్తిని నీకు నీవే సాధకము చేసుకో.
నీ భక్తి సంపూర్ణమైన భక్తిగా మారాలి. నీ భక్తి సంతుష్టి సహితమైన భక్తిగా మారాలి. మూడోది, నీ భక్తి పవిత్రమైన నిష్కలంకమైన భక్తిగా మారాలి. నీ భక్తి జీవితానికి నువ్వు యాడ్ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మనుషులందరి కొరకు ప్రార్థన చేయడం నేర్చుకో. ప్రతి పరిస్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకో. మూడోది, పవిత్రమైన నిష్కలంకమైన భక్తి సాధన చెయ్యి. పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకుంటే. నీ భక్తి నీ హృదయం వరకే అది లిమిట్ అయిపోవడానికి వీల్లేదు. నీ భక్తి నీ ఆలోచనల వరకే అది ఆగిపోవడానికి వీల్లేదు. దానిని నువ్వు క్రియల్లో పెట్టాలి. దానిని నువ్వు చూపించాల్సిన అవసరత ఉన్నది. చూడండి ఏమని రాయబడింది, దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించాలి. పరామర్శించడం అనేది ఉన్నది. దీనులైన వారిని పరామర్శించాలి. భర్తలను పోగొట్టుకున్న వారిని పరామర్శించాలి. దిక్కులేని పిల్లలను, తల్లిదండ్రులు లేని వారిని మనం పరామర్శించాలి. వారిని ప్రేమించాలి, వారిని ఆదరించాలి, వారికి ఒక భరోసా ఇవ్వాలి. మేమున్నాం మీ పక్షంగా, మేము నీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, మమ్మల్ని మీరు గుర్తు చేసుకోండి మీకు కష్టం వచ్చినప్పుడు అనే ఒక భరోసా మనం క్రియేట్ చేయగలిగితేనే ఆ భక్తి పవిత్రమైన నిష్కలంకమైన భక్తిగా అది నిర్ధారించబడ్డ. అంత మాత్రమే కాకుండా ఈ హలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకోవాలి. లోకంలో ఉన్న మనము, లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపు దమ్మము నిండిపోయి ఉన్న ఈ లోకంలో ఈ లోక మాలిన్యము మనకంటకుండా కాపాడుకోవాలి. అదే రోమా 12:2 అంటాడు, ఈ లోక మర్యాదను అనుసరించొద్దు, ఈ లోక ఆచారాలను పాటించొద్దు, ఈ లోక మాలిన్యము నీకు అంటకుండా నిన్ను నీవు కాపాడుకోవాలి. దైవ భక్తిని సాధన చేయని చెప్తారు. ఇంకొక మాట కూడా చూపిస్తాను చూడండి. తిమోతికే పౌలు రాస్తూ అంటున్నాడు, 2వ అధ్యాయం 10వ వచనం, దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలను. మీరు దైవభక్తి కలిగిన వారైతే దైవభక్తిని సాధన చేసే ఈ ప్రాసెస్ లో సత్క్రియలు చేయడం అనేది జ్ఞాపకం పెట్టుకోండి. మీ విశ్వాసము మీ భక్తి క్రియలతో కూడినదై ఉండాలి. అది క్రియలను ఇన్వాల్వ్ చేయాలి. క్రియలు కూడా మన జీవితంలో ఉండాలంటే ఉట్టి మాటల వరకే కాదు, లేక ప్రసంగాల వరకే కాదు, లేక నోటి మాటలతో జిహ్వాపలం ఆరాధన అర్పించడం మాత్రమే కాదు, గాని క్రియలలో చూపించవలసిన వారంగా ఉన్నాం. దైవ భక్తి గల వారం, భక్తి గల విశ్వాసులం అని చెప్పుకుంటుంటే మనము ఖచ్చితంగా సత్క్రియల చేత మనల్ని మనం అలంకరించుకోవాలి. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీవు వ్యక్తిగతంగా సాధకం చేసుకున్నప్పుడు నీ భక్తి సంపూర్ణమైన భక్తిగా, నీ భక్తి సంతుష్టి సహితమైన భక్తిగా, నీ భక్తి ప్రభు ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన భక్తిగా అది నిరూపించబడుతుందని మనం జ్ఞాపకం పెట్టుకున్నాం. సాధన అవసరం, ప్రాక్టీస్ అవసరం. వీ హ్యావ్ టు వర్క్అవుట్ వాట్ ఈస్ గాడ్లీనెస్ అని కనుక మనం ఆలోచన చేస్తే, ప్రాక్టైజింగ్ ద లాస్ అండ్ ద విషెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క విధులను ఇష్టపడుతూ వాటిని అమలులో పెట్టడమే, అమలులో పెట్టుకుంటూ ముందుకు వెళ్లడమే నిజమైన భక్తి సుమా. ఏదో దేవుని వాక్యము, దేవుని కట్టడలు వినడం మాత్రం కాదు, తెలుసుకోవడం మాత్రం కాదు, గాని వాటిని మనం ప్రాక్టీస్ చేయాలి, వాటిని మనం సాధన చేయాలి, వాటిని మన జీవితాల్లో కోరుకోవాలి. నేను ఒక్క కుటుంబాన్ని గుర్తు చేస్తాను చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనంలో దైవభక్తి కలిగిన ఒక కుటుంబం అక్కడ ప్రస్తావించబడింది. లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనంలో మరి జకర్యా ఎలిజబెత్ దంపతులను గురించి ఒక సాక్ష్యం అక్కడ రాయబడింది. నిజంగా వీళ్ళు దైవభక్తి కలిగిన దంపతులు. దైవ భక్తిని అన్ని పరిస్థితుల్లో ఒక సంపూర్ణమైన, ఒక సంతుష్టి సహితమైన, ఒక పవిత్రమైన నిష్కలంకమైన భక్తిని సాధన చేసిన వారు. చూడండి వీళ్ళ గురించి రాయబడిన సాక్ష్యం ఏంటంటే, లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనం, వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. మనుషుల దృష్టిలో కాదు, వీళ్ళిద్దరూ దేవుని యొక్క లేక ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క న్యాయ విధులను కన్సిడర్ చేశారు. ఏదో ఒకటి కొన్ని కాదు, సకలమైన ఆజ్ఞలను, న్యాయ విధులను కన్సిడర్ చేసి వాటి చొప్పున నిరపరాధులుగా నడుచుకొంచు దేవుని ఎదుట నీతిమంతులై ఉండి. ఇది గాడ్లీనెస్ అంటే.
దీన్ని మనం కోరుకోవాలి, దీన్ని మన యొక్క గమ్యంగా మనం పెట్టుకోవాలి. దిస్ షుడ్ బి అవర్ డెస్టినీ. ఈ స్థాయిని నేను రీచ్ అవ్వాలని కోరుకోవాలి. దీని కొరకు మనం ముందుకు సాగి వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. దీని కొరకు మనం సాధన చేయవలసిన వారంగా ఉన్నాం. సాధకము చేసుకో తిమోతి, దైవ భక్తి విషయంలో నీకు నువ్వే సాధకము చేసుకో. చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. ఇది ఒక 19వ శతాబ్దంలో జరిగిన ఒక చిన్న సంఘటన. స్కాట్లాండ్ దేశానికి చెందిన ఒక యవనస్తుడు, ఒక గ్రామానికి చెందిన ఒక విలేజ్ బాయ్, తనకు ఈ డిస్కస్ త్రో అంటే చాలా ఇష్టం అంట. మనకి బహుశా మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది. జావలిన్ త్రో, డిస్కస్ త్రో అని ఉంటాయి. తనకు ఆ దినాల్లో 19వ శతాబ్దంలో జరిగిన సందర్భం కాబట్టి దాని యొక్క పోటీలను గురించిన వివరాలు తెలియవు. ఆ డిస్కస్ అనేది దేంతో తయారు చేయబడాలో కూడా తనకు తెలియదు. అయితే తనకు మాత్రము దానిలో ఒక మంచి స్థానాన్ని రీచ్ అవ్వాలి, డిస్కస్ త్రోలో తాను ఒక ఉన్నతమైన స్థానంలో ఫస్ట్ రావాలి. ఇంగ్లాండ్ దేశంలో జరిగే మరి అనేక సంవత్సరాలకు ఒకసారి జరిగే పోటీలలో తాను ఫస్ట్ నిలవాలనే ఒక ఆశ. స్కాట్లాండ్ దేశంలో పుట్టిన ఒక విలేజ్ బాయ్ కి కలిగిన ఆశ అనమాట. కనుక తాను ఏం చేశాడంటే, తనకు తెలియదు అసలు ఆ డిస్కస్ ఏ మెటల్ తో చేసి ఉంటుందో కూడా తెలియదు. యాక్చువల్ గా అది వుడ్ తో చేసి దాని చుట్టూరా బార్డర్ మాత్రం, అంచు మాత్రం మెటల్ తోటి, ఐరన్ తోటి క్లోజ్ చేసి ఉంచుతారు. డిస్క్ షేప్ లో ఉంటది అది. డిస్కస్ అంటారు, ఒక అరచేయి అంత ఉంటుంది అది ఆ డిస్కస్. అయితే ఆ వ్యక్తికి ఆ విషయాలు ఏం తెలియదు కాబట్టి దాని గురించి చెప్పేవాళ్ళు ఎవరు లేరు, దాని గురించి తెలుసుకోవడానికి తనకు అవకాశం లేదు కనుక తన సొంతగా ఒక మెటల్ తోటి లేక ఇనుముతో ఒక డిస్కస్ ని తాను తయారు చేసుకున్నాడు. ఇనుముతో ఒక అరచేయి అంత డిస్క్ ని తయారు చేసుకుని దాంతో ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాడు. దాంతో ప్రతిదినము ప్రాక్టీస్ చేస్తున్నాడు, గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తున్నాడు. అలాగా 1 సంవత్సరం ప్రాక్టీస్ చేశాడంట. 1 సంవత్సరం ప్రాక్టీస్ చేసి ఆ ఇనుముతోనే, పూర్తిగా ఇనుముతోనే చేయబడిన ఆ డిస్కస్ త్రోలో చాలా దూరము తాను దాన్ని విసిరవేయడం నేర్చుకుంటూ వచ్చాడు. చాలా దూరం విసిరేసేస్తున్నాడు. తనకెవరూ చెప్పలేదు, తనకు చెప్పే వాళ్ళు ఎవరూ లేరు, దాని గురించి వివరాలు ఏమి తెలియదు. కానీ తనకు మాత్రం లక్ష్యం అనేది ఉన్నది, తనకు ఒక గమ్యం అనేది ఉన్నది. ఆ గమ్యాన్ని రీచ్ అవ్వడానికి తను ఒక సాధన మాత్రం మొదలు పెట్టాడు, సాధకము చేయడం మొదలుపెట్టాడు. ప్రియమైన వారులారా, మనకు కూడా ఒక లక్ష్యం ఉన్నది, గాడ్లీనెస్. దేవ స్వభావములో పాలు పొందవలసిన వారంగా ఉన్నాము. దేవుని బిడ్డలంగా ముగింపులో మనం తీర్చిదిద్దబడవలసిన వారంగా ఉన్నాము. అది మన లక్ష్యము. ఆ లక్ష్యము రీచ్ అవడానికి మనం కూడా సాధన చేయాలి. ఇప్పుడు ఈ అబ్బాయి సాధన చేస్తూ ఉన్నాడు. చాలా కాలం తర్వాత కాంపిటీషన్స్ ఉన్నాయని తెలిసినవి. ఆ తర్వాత ఎంతో కష్టపడి, ఎంతో ప్రయాసపడి స్కాట్లాండ్ దేశం నుంచి ఇంగ్లాండ్ దేశానికి సౌత్ ఏరియాలో జరుగుతున్న ఆ పోటీలకు తాను వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత తనకు తెలిసిన విషయం ఏంటంటే, ఆ డిస్కస్ అనేది అది పూర్తిగా ఆ మెటల్ తో కాదు, అది చెక్కతో, వుడ్డుతో చేయబడి దాని యొక్క ఆ చుట్టూరు ఔటర్ బోర్డర్ మాత్రమే, ఆ రిమ్ మాత్రమే ఐరన్ తో చేస్తారని తెలిసింది. ఆ లెక్కను చూస్తే అది చాలా లైట్ వెయిట్. తను పూర్తిగా లోహంతో కూడిన ఆ డిస్కస్ త్రో తాను నేర్చుకున్నాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చెక్క చుట్టూరా ఐరన్ బోర్డర్ ఉన్న డిస్క్ త్రో చేస్తే చాలంట. అది తీసుకొని వెళ్ళాడు. దానితోటి తాను అక్కడ ఆ యొక్క పోటీలో పాలు పొందాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎవరితో అయితే తాను ఈ ఛాలెంజ్ లో, ఈ సవాల్లో పాలు పొందాడో, ఆ సవాలులో పాలు పొందిన వారందరికన్నా తాను 4 రెట్లు ఎక్కువైన దూరం ఆ డిస్కస్ త్రో చేయగలిగాడంట. కారణం ఏంటంటే, మెటల్ తో సాధన చేశాడు, సంవత్సర కాలం సాధన చేశాడు. తనకు ఒక దీక్షతో ఒంటరిగా తన వరకు తాను సాధన చేసుకుంటూ వెళ్ళాడు. ఆఖరికి తాను అనుకున్నది తాను అక్కడ సాధించాడు. మిగిలిన వాళ్ళెవరు ఇంకా చాలా సంవత్సరాల వరకు తాను ఎంత దూరం ఆ డిస్కస్ త్రో చేయగలిగాడో ఆ దూరాన్ని అధిగమించే అంత, దానిని మించి దూరం వేసే వాళ్ళు ఎవరు రాలేదంట కొన్ని సంవత్సరాలు. ప్రియమైన వారులారా, ఈ చిన్న ఉదాహరణ మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, ఈ వుడెన్ డిస్కస్ తనకు ఒక చిన్న టీ సాసర్ లాగా అయిపోయింది. ఇనుముతో తాను నేర్చుకున్నాడు కాబట్టి ఈ వుడెన్ రిమ్, ఈ వుడెన్ డిస్క్ తనకు ఒక టీ సాసర్ లాగా అయిపోయి చాలా దూరం వేసి తన సాధన ద్వారా తాను అనుకున్న లక్ష్యం చాలా గొప్పగా తాను సాధించాడు. చాలా సంవత్సరాల వరకు ఆ డిస్కస్ త్రోలో, ఆ ప్రాంతంలో, ఆ దేశంలో తాను ఛాంపియన్ గా నిలబడిపోయాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఏ డిస్కస్ త్రో, ఏ జావలిన్ త్రో కొరకు సాధకం చేయటం లేదు, సాధన చేయటం లేదు. కానీ గాడ్లీనెస్ కొరకు మనం సాధన చేయవలసిన వారం ఉన్నాం. మనకు చుట్టూరున్న పరిస్థితులు ఎంత అతీతంగా ఉన్నా, అవి ఎంత మనకు సానుకూలంగా లేకపోయినా, ప్రతికూలంగా ఉన్నా,
మనం మాత్రం జ్ఞాపకం పెట్టుకున్నాం. ఒక లక్ష్యం కలిగి గాడ్లీనెస్ అనే దాన్ని మన గురిగా పెట్టుకొని ముందుకు సాగి వెళ్దాము. గాడ్లీనెస్ మనం సంపాదించుకోవాలి, దైవ స్వభావం మనం సంపాదించుకోవాలి, దైవ భక్తిని మనం సాధన చేయాలి. దాని కొరకు మనం వ్యక్తిగతంగా ప్రయాసపడవలసిన వారు. ఒక క్రమబద్ధమైన రీతిలో ఆధ్యాత్మిక జీవితాన్ని మనం కొనసాగించి దేవుడు కోరుకున్న ఆత్మీయ స్థాయికి మనం చేరునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయడం గాక ప్రార్థన చేసుకున్నాం. దేవా మీకు స్తోత్రాలు నాయనా. తండ్రి నాయనా, మీ వాక్యము ప్రకటింపబడుతూ ఉండగా తండ్రి ఈ వాక్యమును విని ఆశీర్వదించబడాలని తండ్రి ఆశతో తండ్రి నాయన పాలు పొందుతున్న ప్రతి ఒక్కరి కొరకు మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. దేవా ఈ కడవరి దినాలలో మా ప్రభా మీ వాక్యం వినుట ద్వారా విశ్వాసం కలగడానికి, అంత మాత్రమే కాకుండా మా ప్రభా తండ్రి విశ్వసించిన వాక్యాన్ని మా జీవితాల్లో అమలు చేయడం ద్వారా మేము ఆత్మీయమైన మేలు పొందడానికి, ఆత్మీయమైన రక్షణ పొందడానికి, ఆత్మీయమైన పరిణతిలోనికి సాగి వెళ్ళడానికి సహాయం చేయండి తండ్రి. ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండండి, మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి నాయన. ఆత్మీయతలో మేము వర్ధిల్లడానికి సహాయం చేయమని మీ కృపకు మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంగమునకు తోడై ఉండును గాక. ఆమేన్.